దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని ప్రియజనమ, ప్రభునామంలో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్ ఈ దినములలో విశ్వాసులమందరము దేవాలయంలో చేరి కూడి ఆరాధించలేని పరిస్థితులను కనుక మరొక వారము ఈ ఆరాధనను ఈ విధంగా రికార్డ్ చేసి యూట్యూబ్లో ప్రసారం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా మరి మీరు ఆరాధనలో పాల్గొనే ఫలము ధన్యత కలుగునుగాక. ప్రార్థనతో ఈనాటి ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారమంతా నీ ప్రియ సంఘాన్ని నీ చల్లని రెక్క నీడన భద్రపరిచి మరొక ఆదివారము అనుగ్రహించి నీ పరిశుద్ధాలయంలో ఈ విధంగా ప్రభువా నేను ఆరాధించి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు తమ గృహాల వద్దనే ఈ ఆరాధనను వీక్షిస్తూ ఇందులో పాలు పంపులు పొందుతూ ఉండగా ప్రభువా నీ ఆలయములో నీ బిడ్డలు కూడి వస్తే వారికి కలుగు ధన్యత మీరు అనుగ్రహించి ఈ ఆరాధన ప్రారంభము ముగింపు మీరేండు జరిగించి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో 67, ఈ చిన్న పుస్తకములో 128. శాశ్వతుడా విస్మయముంది నేను అనే కీర్తన పాడుకొని చివరి చరణం పాడుకుంటూ లేచి నిలబడే ఆరాధనలోనికి వెళ్దాం. శాశ్వతుడా విస్మయముంది నేను, నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందు రూములయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారనియో మహాదేవా. వృక్షంబులందున్ అడవులలోనే పక్షుల పాటలాలకింతును. తక్షణమగ్ర పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమగందున్. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారనియో మహాదేవా. మహాదేవా నీ ఏక పుత్రుండిలన్ నాహేయ పాపముల్ భరించిన సహాయుడై తామరణించినంచు ఊహయాశ్చర్య పడి స్మరింతున్. ఓ రక్షకా
నీ స్తుతి పాడేదన్ నూరంతల మహాదేవా నా రక్షక నమస్కరింతునే మారనియో మహాదేవా క్రీస్తు విజయ ఆర్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా నే స్థిరతో స్థితో సాష్టాంగపడి నీ స్తుతి చేతును మహాదేవా ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతల మహాదేవా నా రక్షక నమస్కరింతునే మారనియో మహా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషం పరిహరించి యోన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవు నైనా సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమోగు మేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవము పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన అభివృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులవుటకు అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభు అయి రక్షణ మా అందరికీ దయచేయము.
త్రిత్వము తర్వాతి 7వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తండ్రికేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరులకయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నేను మహిని స్తుతించుచు మరి పగడుచున్నాము మహిమా పర్చుచు ఆరాధించు చున్నాము నేను మహిమాతిశయ లంచియు నీకు మహిని స్తుతి కృత జ్ఞతాని చూచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మామో
రించుము చల్లగా లోక పాపములు మోసుకపో యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కానికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, పరలోక భూలోకములయందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే జరుగుచున్నది గనుక హానికరమగు దేనిని మా యొద్దకు రానియక లాభకరమగునవే మాకు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాలు చదువుదాం. మొదటిగా పత్రిక వాక్య భాగముల నుండి రోమా పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 23 వచనముల వరకు. రోమా పత్రిక 6వ అధ్యాయము 19 నుండి చివరి వరకు చదువుదాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి లాభము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం. ఏలయనగా పాపముల వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆదివారమునకే ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుండి 9 వచనముల వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 9 వచనముల వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన,
మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగం ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనం అలాగే నిలబడి ఉండి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని అందరము ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మాస్టర్ గారికి ఇద్దామా? మాస్టర్ గారికి మరి దైవ వర్తమానము వినడానికి ముందుగా ఒక ప్రత్యేకమైన గీతము వినాలనుకున్నాం. సరే, అది వర్తమానం తర్వాత మరి విందాం. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో 682, ఈ చిన్న పుస్తకములో 168 దేవుని వారసులం ప్రేమ నివాసులము అనే కీర్తన పాడదాం. ఈ కీర్తన అనంతరము మన పాస్టర్ గారు ఈరోజు మనకు దైవ వర్తమానమును ఇస్తారు. దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతము మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతము దేవుని వారసులం పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. దేవుని వారసులం అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధన లాయే వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము. వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము. దేవుని వారసులం సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రభలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము. నిజముగ రక్షణ ప్రభలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము. దేవుని వారసులం గోధుమ గింజవలే క్రీస్తుడు చావగను నాథుని మరణములో శాశ్వత జీవమును నిధులుగా పండించి లేవగను మాధుర్య రక్షణ లభించెను. నిధులుగా పండించి లేవగను మాధుర్య రక్షణ లభించెను. దేవుని వారసులం హతసాక్షుల కాలం అవనిలో చెలరేగా గతకాలపు సేవా గొల్గొతగిరి చేరా భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతము. భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతము. దేవుని వారసులం ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభు మహిమను గాక విశ్వము శోభిల్లు యేసుని చూపుదము. శుభములు గూర్చుచుమాలోనా శోభిల్లు యేసుని చూపుదము. దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం. మన తండ్రి దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో చివరి భాగమును మనము ధ్యానించుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో చివరి భాగము. అలాగే
పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. తల వంచండి, ప్రార్థించుదాం. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాము కర్త. జులై మాసము యావత్తు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన సర్వశక్తి గల దేవా తండ్రి, నీకు వందనాలు. ఈ లాక్డౌన్ కారణంగా, ఈ కరోనా వైరస్ ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి దినాలలో మేమందరం ఉన్నాం తండ్రి. ఆలయంలో చేరి నీ నామమును మహిమపరచటానికి అవకాశము లేకపోవటం చేత మరి యొక్క ఆదివారమందు ఈ రీతిగా తండ్రి ఆరాధన యావత్తు షూట్ చేయటానికి కృప చూపిస్తున్న దేవానికి స్తోత్రం. సంఘ విశ్వాసులు మా ప్రభు సమయంలో స్మార్ట్ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా మా తండ్రి ఆరాధనలో పాలు పొమ్ములు పొందుచు నిన్ను గణపరిచి ఉన్నారు. వాక్యమైన గొప్ప దేవా, నీకు వందనాలు. నీ పక్షి నిలబడి మాట్లాడబోచు నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థము నాయన. పరిశుద్ధ ఆత్మదేవా, నీవు మాట్లాడితేనే రక్షణ కార్యములు, స్వస్థత కార్యం జరుగును గనక నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపుచు నీ బిడ్డలతో మాట్లాడి బిడ్డల హృదయాలను తృప్తిపరుస్తూ ఉజ్జీవింపచేస్తూ నీ కృపతో బలపరచమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ ప్రభుని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున పునరుద్ధానపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము ధ్యానించున్నాం. చదవబడ్డ లేఖన భాగములలో ప్రత్యేకముగా పత్రికా పాఠ్య భాగములు చూస్తున్నప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. గత వారమందు వాక్యము ధ్యానించి ఉన్నాం. ఇదే పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనం చూస్తూ ఉంటుంటే, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మనము గత వారమందు ధ్యానించి ఉన్నాం. ఈ దినమందు దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నది. మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మానవుడు సహజముగా బలహీనుడు. తలంపు వలన, మాట వలన, క్రియ వలన పాపానికి లోపడతాడు గనక దేవుడు అంటున్నాడు కదా, మీరు పాపములకు దాసులుగా ఉండవద్దు అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చూస్తూ ఉంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. మనము ఇంతకుముందు కీర్తన పాడుకున్నాం, దేవుని వారసులమని. దేవుని దాసులము, యేసుని దాసులము, దేవుని రాజ్యాన్ని అనుభవించేటువంటి కుమారులము, కుమార్తెలమని పాడుకున్నాం. దేవుని రాజ్యానికి కుమారులుగా, కుమార్తెలుగా లేదా దాసులుగా, వారసులుగా ఉండాలి అంటే పాపమునకు దాసులుగా ఉండకూడదు. పాపం అనగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏదైతే చేయవద్దు అని దేవుడు సెలవిస్తాడో అది చేస్తే పాపము. దేవుని మాట ఆజ్ఞ శాసనము. దేవుని ఆజ్ఞను మీరుట వలన పాపం అనేది మానవులోనికి ప్రవేశించి మానవుణ్ణి తనకు దాసునిగా చేస్తుంది. కనుక పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడే. ఈ పాపమునకు జీతము ఏమిటి అంటే రోమపత్రిక 6:23 అంటున్నమాట, ఏలియనగా పాపము వలన వచ్చే జీతము మరణమే. ఫర్ ద వేస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. కనుక ఇప్పుడు మనం పాపమునకు దాసులముగా కాకుండా నీతికి దాసులుగా ఉండాలని, దేవుని నీతికి దాసులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కారణము ఏమిటి అంటే ప్రియ దేవుని సంగమా, మనము దేవుని చేత నిర్మించబడి ఉన్నామని మొట్టమొదటిగా గ్రహించాలా. పాపమునకు దాసులము అయితే ఎంత భయంకరమో మీకు ఒకసారి నేను చూపిస్తాను. మత్తయి శుభవార్త 8వ అధ్యాయములో 10వ అధ్యాయములో 28వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మనము సహజముగా ఏమని భావిస్తామంటే మానవుడు బ్రతికినంత కాలమే మరి సమస్తము అనుభవించవచ్చు, తిని త్రాగి సుఖించవచ్చు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలియదు అటువంటి తలంపు అందరము కలిగి ఉన్నారు. కానీ దేవుని వాక్యమును వింటున్నప్పుడు ఆ భావన తప్పు అని మనం గ్రహించాలా. ఎందుకంటే మనం తర్వాత మరి జీవితం ఉందని మనము గమనించాలా. ఈ వచనములో మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఏమి వ్రాయబడ్డాది అంటే, మరియు ఆత్మను చంపనేరక దేహమనే చంపువారికి భయపడకుడి కానీ. మనను ఇలా చంపుతారంటే మనము ఈ దేహమును మరి ఇబ్బంది పెడతాను భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఇది దేహము కనుక, శరీరము కనుక ఇది భద్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి మనకు తలంపు. ఈ దేహానికి ఎవరైనా హాని చేస్తారంటే భయపడతాం. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆత్మను చంపనేరక. అటువంటి వాడు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాడు కానీ ఆత్మను చంపడు. కానీ బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. అనగా ఈ శరీరం మీద, ఈ శరీరం వంటి ఆత్మ మీద సమస్త అధికారము దేవునిదే. కనుక నీ ఆత్మ, నీ యొక్క దేహము అనగా మనం తర్వాత మహిమా దేహం అని మనం గమనించాలా. ఉదాహరణకి ధనవంతుల లాజరు మనము వారి చరిత్ర చూచినప్పుడు ఇద్దరు మరణించారు. కానీ ధనవంతుని యొక్క ఆత్మ దేహము లేదా మహిమా దేహము లేదా ఆ శరీరమును కలిగినటువంటిది ఆత్మదేహము నరకములో నశింప చేయబడుతూ ఉన్నది. కానీ లాజరు యొక్క మహిమా దేహము, ప్రభు ఇచ్చినటువంటి ఆత్మదేహము అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుతూ ఉన్నది. కనుక మన ఆత్మ మహిమ గల ఈ దేహము నరకములో నశింపకుండా ఉండాలి అంటే బ్రతికి ఉండగానే ఈ శరీరమును దేవునికి అప్పగించాలా. మీ అవయవములను దేవుని నీతికి దాసులుగా ఉండుటకు అప్పగించుడి అని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము వింటూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 20-30వ వచనం చూడగలిగితే, అపోస్తుల కార్యముల గ్రంథము 17:30 అంటున్నమాట, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. గతంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు, కానీ ఇప్పుడైతే నువ్వు మారు మనసు పొందాలని
దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఎందుకు దేవుడు నీ దేహం మీద అంత మమకారం దేవునికి కలిగి ఉన్నాడు అంటే, ఈ శరీరము నీది నాది కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానమే. 100వ సంకీర్తనలో 3వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. 100వ సంకీర్తనలో 3వ వచనంలో ఏమని వ్రాయబడ్డది అని అంటే, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను. మనం ఆయన చేత చేయబడిన వారము, ఆయన అరచేతితో చెక్కబడిన వారము కనుక దేవుని చేత చెక్కబడినటువంటి ఈ దేహం మీద దేవునికి ఎంతో ప్రేమ. యోహాను సువార్త 3:16లో కూడా మనం చూడవచ్చును. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నమాట. ఎందుకంటే ఈ దేహమును చేసిన వాడు, ఈ దేహమును ప్రతి ఒక్క అంతరంద్రియములను కూడా కలుగు చేసిన వాడు దేవుడే. 139వ సంకీర్తనలో 13 నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానించగలిగితే, ఈ దేహము దేవుని చేత చేయబడ్డది అని నువ్వు గుర్తించగలవు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టినవాడును, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడును. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఈ దేహమును, దేవుని ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు కలుగు చేశాడు కనుకనే నీ దేహం మీద దేవునికి ఎంతో ప్రేమ, ఆయనకెంతో మక్కువ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ దేహాన్ని దేవుడు ఎంత గొప్పగా ఆయన భావిస్తుంటే, మన దేహము దేవునికి ఆలయము అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇట్టి పరిశుద్ధమైనటువంటి ఈ దేహాన్ని ఇష్టానుసారముగా నువ్వు పాడు చేయవద్దని లేఖన భాగము తెలియజేస్తుంది. చూద్దాం, రోమాపత్రికలో 6వ అధ్యాయములో 20వ వచనము చూడగలిగితే వ్రాయబడ్డ మాట, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. ఒకప్పుడు అనగా ప్రభువును ఎరగక మునుపు అందరూ కూడా పాపులే. రోమాపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు. కనుక పాపానికి దాసులుగా ఉన్నవారికి నీతికి వారు లోబడరు అంటున్నమాట. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కాడా, వాటి అంతము మరణమే. నిజమే. ఒకసారి ప్రభువుని ఎరగక మునుపు మన జీవితాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు సిగ్గుపడుతూ ఉంటాం. నిజమే కదా. ఆ సమయంలో నేను ఎందుకు పరిగెత్తాను పాపము చేయటానికి, వాటిని తలుచుకుంటున్నప్పుడు ఇప్పుడు సిగ్గు అనేది మనకు కలుగుతుంది. ఒకప్పుడు పాపమును చేస్తున్నప్పుడు నీతికి మనము దాసులము కాము, నీతి విషయంలో మనం నిర్బంధం లేని వారమై అనగా దేవునికి లోబడిన వారము కాము. ఇప్పుడైతే మారు మనసు పొందిన నీవు ఇక పాపానికి ఎంత మాత్రము దాసురాలుగా నీవు ఉండకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇక మీదట అనగా ఇప్పుడు నీవు దేవుని ఎరిగి ఉన్నావు కనుక నీవు దేవుని దాసుడవే, దేవుని దాసురాలవే, అనగా దేవుని రాజ్యానికి వారసురాలవే అని నీవు గమనించి ప్రభునందు సంతోషించు ప్రియా దేవుని బిడ్డ. దేవుని ఎరిగిన వారు రక్షణ అనుభవం పొందిన వారు గనక ఇక మీదట పాపానికి ఎంత మాత్రము దాసులుగా ఉండక దేవుని నీతి విషయమై అనగా దేవుని విషయమై దేవుని నీతికి దాసులుగా జీవించాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. దేవుని నీతికి దాసులై
ఉండవలెను. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ రిడీమ్డ్ బై ద ప్రేషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూడగలము. 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ 9:22లో చక్కని మాట. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపబడితేనే పాప క్షమాపణ. కానీ యేసయ్య ఆయన చేసిన గొప్ప కార్యము ఏమిటి అని అంటే మనం చూద్దాం. అంటున్నమాట యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే 7వ వచనం చూడగలిగితే అక్కడ రాయబడ్డ మాట, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ఒకప్పుడు పాపానికి దాసులమే, కానీ ఇప్పుడు దేవుని కృప చేత, దేవుని యొక్క రక్తము చేత విమోచింపబడిన వారమై ఉన్నాము, కడుగబడిన వారమై ఉన్నాము. దేవుని రక్తము చేత మనము కొనబడిన వారమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయములో 19వ వచనం చూడగలిగితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. దేనికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము చేత మన దేహాలన్నీ కూడా విడిపించబడ్డాయి. ఎవరైతే యేసు నామమును అంగీకరిస్తారో వారు రక్షణ పొందిన వారని, వారు విమోచింపబడిన వారని, వారి యొక్క పాపమును యేసు రక్తంలో కడగబడిన వారని గమనించాలా. అటువంటి వారు ఇక మీదట పాపానికి దాసులు కాక దేవుని నీతికి దాసులుగా ఉన్నారని మనము గమనించాలా. చూద్దాం. రోమపత్రికలో 6వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే చదవబడిన లేఖన భాగములో, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, అక్రమము చేయుటకై అపవిత్రతను కలిగి ఉండుటకై ఎలాగన మీ దేహమును అనగా మీ యొక్క అవయవములను ఎలాగూ దాసులుగా అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై, దేవుని నీతి కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవుని నీతికి దాసులై ఉండుడి. రెండో మాట చూస్తుంటే, దేవుని నీతికి దాసులైతే కలిగే ప్రయోజనం ఏంటి? మొట్టమొదటిగా మనం చూస్తున్నాం కదా, దేవుని నీతికి దాసులుగా ఉండమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పాపము కలిగిన వారం, పాపానికి దాసం. అయితే దేవుని యొక్క ఉచితమైన కృపలో మన పాపాలు క్షమించబడి ఉన్నవి. దేవుని యొక్క యేసయ్య రక్తము చేత మనం అందరము కూడా కడగబడ్డాం, పవిత్రత కలిగి ఉన్నాం, పరిశుద్ధ చేయబడ్డాం, రక్షణ పొందాము కనుక దేవుని నీతికి దాసులముగా మనం ఉండాలి. దేవుని నీతికి దాసులుగా ఉంటే కలిగే ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చూస్తుంటే అంటున్నమాట, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఎంత గొప్ప మాటలు అండి. ఒకప్పుడు పాపము కలిగిన వారమే, ఒకప్పుడు పాపానికి దాసులమే, కానీ యేసయ్య తన ఉచితమైన కృప చేత మన మీద ఉన్న ప్రతి పాప దోషమును శాపమును ఆయన తన మీద వేసుకుని మనకు నీతిని అనుగ్రహించాడు. మనం నీతికి దాసులుగా ఆయన చేశాడు కనుక నీతికి దాసులమైన మనము మరి యొక్క ప్రయోజనం లాభం ఏమిటి అంటే పరిశుద్ధమైన జీవితం అనగా
పరిశుద్ధమైన జీవితం, పవిత్రత కలిగినటువంటి జీవితం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది కదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనం చక్కని మాట ఏమని అంటే, దేవుడు అంటున్నాడు కదా, నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండాలని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండిరి. పూర్వము ఎలాగున్నామంటే అండి, అజ్ఞాన దశలో ఉన్నాము, పాపపు స్థితిలో ఉన్నాము, చీకటి దశలో ఉన్నాము, చీకటిలో సంచరించాము, అజ్ఞానం ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఆయన కృప చేత చీకటిలోని వెలుగులోని మనము నడిపించబడ్డాము. కనుక రక్షణ పొందిన మనము, దేవుని నీతికి దాసులముగా జీవిస్తున్న మనము మరి యొక్క మెట్టు ఏమిటి అంటే పరిశుద్ధమైన జీవితము. పరిశుద్ధమైన జీవితము అది ఎలాగొస్తుంది అని ఆలోచన చేయగలిగితే, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా తన జనాంగానికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 కమాండ్మెంట్స్. ఈ 10 ఆజ్ఞలు దేనికి సంబంధించినవి అంటే మానవుని యొక్క జీవితంలో నైతిక విలువలు కలిగిన జీవితము. నైతిక విలువలు. మొదటి 3 ఆజ్ఞలు దేవుని ప్రేమించి, దేవుని గణపరిచి, దేవుని సేవించే రీతిగా ఉంటే, మిగిలిన 7 ఆజ్ఞలు సమాజంలో ఉన్నాము కనుక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. నైతిక జీవితము లేదా నైతిక విలువలు, ఎథికల్ వాల్యూస్తో మనము జీవించాలని ఆ 10 ఆజ్ఞలు మనకు ఇవ్వబడ్డాయి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే కలిగే ప్రయోజనం ఏమిటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నమాట, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వారసులము, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులము, పరలోక వారసులము అంటున్నాము కదా, ఆ గీతం పాడుకుంటున్నాము కదా. దేవుని వారసులమే అయితే, పరలోక రాజ్యానికి వారసులమే అయితే ఎక్కడ ఉంటాం? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉంటాం. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు దేవుని చూడగలిగే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 3వ మాట చూస్తూ ఉంటే, దేవుని నీతికి దాసులై పరిశుద్ధమైన జీవితం కలిగిన వారికి మరి యొక్క ప్రయోజనం ఏమిటంటే భౌతికపరమైన ఆశీర్వాదాలతో పాటుగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. భౌతికపరమైన ఆశీర్వాదాలు అవి ఎలాగునా మనకు లభిస్తాయంటే, మనం చదువుకున్న సువార్త పాఠ్యభాగంలో మార్కు సువార్త 8వ అధ్యాయంలో మరి చక్కని మాటలు, మరి ఒకసారి జనసమూహము ఆయన యొద్దకు కూడిరాగా, యేసయ్య ఎక్కడికి వెళుతూ ఉంటే అక్కడికి జనులు గొప్ప గొప్ప సమూహములుగా, గ్రేట్ మల్టిట్యూడ్ వాజ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. గొప్ప జన సమూహం అనగా లెక్కింప సఖ్యము కాని జన సమూహము ప్రభు వెంట వస్తూ ఉన్నది. కనుక దేవుడు తన వెంట వచ్చిన వారికి ఆయన వాక్యము బోధిన తర్వాత 3 దినాలు అయిపోయినాయి. అప్పుడు ప్రభు వారి మీద జాలిపడ్డాడు. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ ఓవర్ హిస్ ఫాలోవర్స్. తన వెంబడి వచ్చుచున్న వారిని, వెంట వచ్చుచున్న వారిని, ప్రభువును అనుసరిస్తున్న వారి మీద దేవుడు కనికరపడ్డాడు. కనికరపడి అన్నాడు కదా, నేను వీరికి ఇప్పటి వరకు పరలోక సంబంధమైన మన్నాను వారికి భుజింప చేశాను, అయితే ఇప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం వారికి ఇవ్వాలా. మనకు ఏమి అవసరమో దేవుడు సమస్తము ఎరిగిన వాడని మనం గమనించాలి. మనం చూడగలిగితే మత్తయి సువార్తలో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలో చక్కని మాటలు 10వ అధ్యాయంలో చూస్తూ ఉంటే అంటున్నమాట 30వ వచనంలో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక
మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నమాట. ఆకాశ పక్షం చూడండి, అవి విత్తువు, కోయువు, కూర్చువు, కానీ దేవుడు వాటిని ఎంత గొప్పగా పోషిస్తూ ఉన్నాడో. వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులము. ప్రభువుని వెంబడించున్న వారికి మనకి ఏమి అవసరమో ఆయన సమస్య మెరిగినవాడు. అయితే ఒక మాట ప్రభు తెలియజేయదు, మొట్టమొదట మనము దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే అప్పుడు మనకి ఏమి అవసరమో సమస్తం ఆయన దయచేసే గొప్ప దేవుడు. ఆయన వెంట గొప్ప జన సమూహం వచ్చినప్పుడు, ప్రభువుని వెంబడించినప్పుడు యేసయ్య వారి మీద కనికరపడ్డాడు. ఇంచుమించు అక్కడ 4,000 మంది జనాభా సమకూర్చబడ్డారు. 4,000 మందికి 3 దినాలుగా దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. వారిని భౌతికపరమైన ఆశీర్వాదాలు దీవించకుండా యేసయ్య ఎవరిని కూడా విడిచిపెట్టాడు. దేవుని ప్రియబిడ్డ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఆయన వాక్యం పట్ల శ్రద్ధ కలిగినప్పుడు, దేవుని మీద తృష్ణ కలిగినప్పుడు, నమ్మకం కలిగినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, నీ జీవితంలో ఆయనకు అప్పగించినప్పుడు ఏ క్షణంలో నీకు ఏది అవసరమో ఆయన ఎరిగిన గొప్ప దేవుడు అంటున్నమాట. యేసయ్య, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడవద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠ. యు ఆర్ వాల్యుబుల్ దాన్ మెనీ స్పారోస్. ఫస్ట్ యు మస్ట్ సీక్ గాడ్స్ కింగ్డమ్ అండ్ హిస్ రైటియస్నెస్. నీవు మొట్టమొదట దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకేమి కావాలో సమస్తము అనిపించే గొప్ప దేవుడు. ఆయనకు దాసులుగా ఉంటే, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే ప్రభు వాక్యం తెలియజేస్తుంది, పరలోక సంబంధమైన దీవెన మాత్రమే కాదు కానీ భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా ప్రభు మీకు అనుగ్రహించగలడు. 4,000 మంది జనాభా అక్కడ కూడి ఉన్నప్పుడు ప్రభు వారు అక్కడ వారి మీద జాలిపడి వారికి ఆహారం పెడతానికి చూచినప్పుడు అక్కడ 7 రొట్టెలు మాత్రమే ఉన్నవి, కొన్ని చిన్ని చేపలు మాత్రమే ఉన్నవి. కానీ దేవుడు వాటిని పట్టుకొని దీవించి వారికి పంచినప్పుడు 4,000 మంది తృప్తిగా భుజించారంటే. 4,000 మంది. మిగిలినటువంటి ముక్కలన్నీ పోగు చేస్తే 7 గంపలు అక్కడ కొదువే లేదు. మరి ఒకసారి దేవుడు ఈ రీతిగా వారిని ఒకప్పుడు ఒక సంఘటన, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే 5,000 మంది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు కాకుండా దేవుడు పోషించాడండి. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఒక్కసారి మాత్రమే కాదు కానీ ఆయన ఆశీర్వాదాలు కొనసాగుతూనే ఉంటాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఒక్క ఆశీర్వాదం ఇచ్చి దేవుడు మౌనంగా ఉండడు, నీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన ఎదురు చూస్తున్నా. ప్రియా దేవుని బిడ్డ, నీవు నీ దేహాన్ని ఆయనకు అప్పగించి ఆయనకు దాసురాలిగా నువ్వు ఉండగలిగితే, పరిశుద్ధమైన జీవితము జీవించగలిగితే ఆశీర్వాదాలు కొదువు లేదండి. యు హ్యావ్ బీన్ కాల్డ్ టు బీ బ్లెస్సెడ్. ఆశీర్వాదాలు పొందడానికే నువ్వు పిలువబడ్డావని పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచ్చిన మనము చూస్తూ ఉన్నామండి. ఆశీర్వాదాలు ఆనందే ఉన్నవి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి మన ప్రభువునందు. దేవునికి ఆయన నీతికి దాసులై పరిశుద్ధమైన జీవితం కలిగిన వారికి భూ సంబంధమైన ఆశీర్వాదం అనగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఇక్కడ వ్రాయబడ్డ 4,000 మందికి తృప్తిగా దేవుడు ఆశీర్వాదం అందించాడు. చక్కని విందు. నీకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వటానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా ఆయన దయచేసేటువంటి గొప్పది. మనం ఒకసారి చూడగలిగితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనము చూడగలం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడగలిగితే చక్కని మాట, సమస్తమును తనకు లోపరుచుకున్న జాల శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపం గలదానిగా మార్చును. గోధుమ గింజ భూమిలో పడి అది లోపల దాచిపడిన తర్వాత ఒక ఘర్షణ దొరుకుతుంది. దానిలో నుండి నూతనమైనటువంటి స్ప్రౌట్ మొలక బయటికి ఏ రీతిగా వస్తుందో అలాగే ఈ భౌతికం లేదా ఈ దేహమును విడిచిన తరువాత
పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి మహిమగల దేహము బయటకు వస్తుందని నీవు నేను గమనించాలా. ప్రభువునకు లోబడి పరిశుద్ధమైన జీవితం కలిగినప్పుడు ఇహపరమైన ఆశీర్వాదములు మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యానికి నిన్ను వారసునిగా ఆయన చేస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చూడగలిగితే అంటున్నమాట, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. పై వచనం 21వ వచనం చూస్తుంటే అంటున్నమాట ఏమని, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. పూర్వపు ప్రభుని ఎరుగక ముందు జీవించినటువంటి జీవిత విధానము వాటి అంతము మరణమే. అయితే ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభువులకు మన జీవితంలో అప్పగిన తర్వాత, పరిశుద్ధమైన జీవితం కలిగిన తర్వాత దాని అంతమంట నిత్య జీవం అంట. పాప యొక్క అంతము మరణమైతే పరిశుద్ధమైన జీవితం యొక్క అంతము నిత్య జీవము. నిత్య జీవానికి వారసులుగా ఉండడానికే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తన ఎద్దుకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేడు. ఈ దేహము నీది కాదు, ఈ దేహము దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానం. ఈ దేహం మీద, ఈ దేహాన్ని పాడు చేయడానికి నీకు ఎంత మాత్రం అధికారం లేదు. ఈ దేహం మీద సర్వాధికారము యేసయ్యదే. కనుక చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. కొద్ది సంఘానికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 16వ వచనం చూడగలిగితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరుగరా. We are the mansion of God and we are the temple of God. మనం దేవుని నివాసమై ఉన్నాము, మనము దేవుని ఆలయమై ఉన్నామని మనకు గుర్తు. ఎందుకంటే మనము దేవుని యొక్క రక్తము చేత, అనగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి. అప్పుడు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అంటున్నమాట, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, భౌతికపరమైన అనగా ఇహలోక సంబంధమైన దీవునితో పాటుగా పరలోక సంబంధమైన ఆశీర్వాదము, పరలోక వారసత్వాన్ని పొందగలిగే గొప్ప భాగ్యము యేసయ్య మనకు దాచి ఉంచున్నాడు. దేవునికి దాసులుగా జీవిస్తూ పరిశుద్ధమైన జీవితం కలిగి తద్వారా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధం దీవెన పొందటానికి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్ములను ఆయత్తపరచునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్. దేవానాయందు శుద్ధాహృదయము కలుగజేయుము, నాయంతరంగములు స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములు నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మారాలా పుట్టించుము.
సమాతి గల మనసు కాలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థింతుము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ప్రియ సంఘానికి ఇదిగో నాయనా ఈ గత వారమంతా కాచి కాపాడి సంరక్షించి మరొక ఆదివారం తమ గృహాల వద్ద నుండి ఈ ఆరాధనను ప్రభువా వీక్షించి ఈ ఆరాధనలో పాలు పంపులు పొందే భాగ్యమును ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ కోవిడ్-19 అనే వైరస్ ప్రభువా నీ ప్రజలందరినీ బాధ పెడుతూ ఉంది. నీ జనులుగాక ఈ ప్రపంచంలో జనులందరూ కూడా ప్రభా ఈ బాధలకు గురి అయి ఉన్నారు. ఈ తెగులును ఆపివేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీ ఒక్కడవే ప్రభా. ఈ తెగులును నశింప చేయగలిగిన శక్తిని కలిగిన నీ ఒక్కడవేనని నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ తెగులును ఆపివేయండి, ఈ వైరస్ను మీరు నశింపచేసి ఇది మరిహని ప్రజలను ఏమాత్రమును బాధించకుండానట్లు దీన్ని ఆపివేయమని వేడుకుంటా ఉన్నాను. వందనాలు, స్తోత్రాలు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడినటువంటి అనేకులు నాయనా ప్రాణంలో కోల్పోయి ఉన్నారు. అలాగే ఇంకను అనేకులనైనా చికిత్స తీసుకుంటున్నారు, అనేక విధాలుగా బాధపడుతున్నారయ్యా. మీరు కనికరించి వారందరికీ స్వస్థత దయచేయమని వేడుకుంటాము. మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. కనికరించండి, సహాయం చేయండి. ఈ వ్యాధి అరికట్టడంలో మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కొరకును, పోలీసు వారి సిబ్బంది కొరకును, పారిశుద్ధ కార్మికుల సిబ్బంది కొరకును కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ అధికారులు అనేకమైన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు రంగంలోకి దిగి ఈ వ్యాధి అరికట్టడంలో వారు పడుతున్నటువంటి కృషి, వారు చేస్తున్న కృషి, వారు పడుతున్న కష్టాలన్నింటినీ చూడండి. వారు పడుతున్న కష్టానికి, కృషికి సఫలత చేకూర్చండి. ఎందరో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ అందరూ కూడా చాలామంది ఈ వ్యాధి బారిన పడ్డారు నాయన. వారిని కూడా మీరు తాకి స్వస్థపరచమని వేడుకుంటా ఉన్నాను. వందనాలు, స్తోత్రాలు. మీ సంఘ బిడ్డలను బట్టి వందనాలు నాయన. మరి ఇటీవలి కాలంలో మీ సంఘ బిడ్డలు నాయన పిల్లి వరదానమ్మ గారు, అలాగే మాగులూరి సురేష్ మాస్టర్ గారు ప్రభా తమ లోకయాత్ర ముగించుకున్నారు. ప్రభా మీరు బహుదుఃఖములో ఉన్న కుటుంబాలనైనా మీరు దర్శించి వారి కన్నీరు తుడిచి మీరు వారికి కావలసిన ఆదరణ, ధైర్యమును ప్రసాదించమని సమయంలో వేడుకుంటా ఉన్నాను. వందనాలు, స్తోత్రాలు. ఓ ప్రభా ఈ మరణ దూత ఇక మా మధ్య నుండి వెళ్ళిపోనట్లుగా మీరు గద్దించి తరిమి వేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభా. వందనాలు, స్తోత్రాలు. సంఘములోని నైనా మరి పసికందల నుండి పండు వృద్ధాప్యంలో ఉన్న వారందరికీ ఆరోగ్యపు కంచె, క్షేమము కంచె వేయండి. అలాగే నైనా స్కూల్కి వెళ్ళాల్సినటువంటి బిడ్డలు నాయన ఇంటి వద్దనే ఉండిపోతూ ఉన్నారు. కాలేజ్ చదువులు ఆగిపోయి ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఆగిపోయి ఉన్నాయి. బిడ్డల జీవితాలు మీరు కనికరించి ఇది మళ్ళీ మామూలు యథా పరిస్థితికి, మళ్ళీ సహజ స్థితికి పరిస్థితులన్నీ తీసుకురమ్మని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. వందనాలు, స్తోత్రాలు. అలాగే అనేకమైన జీవనోపాధి కలిగిన వారిని దీవించండి. ప్రత్యేకంగా ఏ రోజు పని ఆ రోజు కూలి పనులు చేసుకున్నటువంటి వారు, బయటికి వెళ్ళి కూలి చేసుకుంటేనే తమ కుటుంబాలు పోషింపబడే పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, అలాగే ప్రైవేటు ఉద్యోగస్తుల నాయన ఎందరో ఉద్యోగములు నాయన లేకుండా ఉన్నారు, పని లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభా మీరు ప్రభా మరి ఆ కుటుంబాలు పోషించబడాలి. మీరు కనికరించండి. మళ్ళీ యథా పరిస్థితి తీసుకొని వచ్చి అందరికి చేతి నిండా పని దొరికేలాగున మీరు దీవించమని సమయంలో వేడుకుంటా ఉన్నాము. వందనాలు, స్తోత్రాలు. అలాగే ఈ సంఘంలో కూడా నేను ఆగిపోయిన సేవలు, ఆరాధన నుంచి మొదలుకొని ప్రతి సేవ ఆగిపోయి ఉంది ప్రభా. నీ సేవకులైన వారు నీ వైపు చూస్తూ ఉన్నారు, పని లేక. మీరు నాయనా ఈ లాక్డౌన్ తీసివేయించబడే పరిస్థితుల్లో మీరు కలుగజేయండి. నీ ఆరాధనల బిడ్డలు ధైర్యంగా కలిగేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి తీసుకురమ్మని వేడుకుంటా ఉన్నామయ్యా. ఇక ఈ కరోనా భయం లేకుండా చేయమని వేడుకుంటా ఉన్నాం. మునుపటి స్థితి కంటే గొప్ప స్థితిని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడివి నీవు.
మరి సంఘంలో కూడా మునుపటి స్థితి కంటే ఇంకా గొప్ప స్థితి ఆ సంఘం మనకు దయచేసి, ఇదిగో ఈ సంఘ సేవలలో పాలు పంపులు పొందేవారందరూ యాక్టివ్గా అయినా ఇంకా ఈ సేవలలో చురుకుగా గొప్పగా పాల్గొనడానికి సహజ పరిస్థితులను మీరు తెస్తేనే అవుతాయినా. సంఘము వాక్య జ్ఞానములో, ప్రార్థనా జీవితంలో, విశ్వాసములో విసుగక వెనకబడక పలచనబడక ఉండునట్లుగా వారి మీద విశ్వాసపు కుమ్మరించండి. ఆ ఆత్మ కుమ్మరింపుని వారికి ప్రసాదించమని విడుకుంటా ఉన్నాం నాయన. వందనాలు, స్తోత్రాలు. మళ్ళీ గడుస్తున్న వారం, రాబోతున్న వారం ప్రభా అందరూ కూడా తమ బాధ్యతగా శ్రద్ధగా అనవసరమైన నైనా మరి బయటికి అనవసరంగా బయట వెళ్ళక మరి నైనా జనుల గుంపులుగా కూడకుండా ప్రభుత్వం ఏమైతే నైనా మరి ఆచరించమని చెప్పిందో వాటన్నిటినీ నైనా పాటించి తగు జాగ్రత్తగా ఉండడానికి నీ ప్రజలకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. అనేకులు బలహీనలు ఉన్నారు. అనేకమైన వ్యాధి బాధపడుతున్న వారందరూ కూడా ఆరోగ్యమును బలమును దయచేయండి. సంఘం చేసుకుంటున్న ప్రార్థనలు ఆలకించి తప్పక జవాబులు దయచేసి మీరు కరుణించమని, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, సంతోషము, దీర్ఘాయు కంచె నీ సంఘానికి వేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచి, మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఈ ఆదివారము, ఈ జూలై మాసపు చివరి ఆదివారం. మరి వచ్చే ఆదివారము ఆగస్టు మాసం మొదటి ఆదివారం. మరి మొదటి ఆదివారం మన సంఘములో ఆచరిస్తున్నట్లుగా పరిశుద్ధ సంస్కారము వచ్చే ఆదివారం ఆచరించబడుతుంది. కనుక విశ్వాసులు యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందదలుచుకున్నవారు రొట్టె ద్రాక్షారసము తమ యొద్ద ఉంచుకొని మరి ఈ ఆరాధనలో రొట్టె ద్రాక్షారసము తీసుకోవడానికి సిద్ధపడాలని ఏర్పాటు చేసుకోవాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమము ఇలా రికార్డ్ చేయడం మనకు కొత్త అనుభవము. ఇలాంటి పరిస్థితులు వస్తాయని మనం ఎప్పుడు అనుకోలేదు. మరి వచ్చాయి. మనము మార్చి మాసం నుండి మనకు తగినట్లుగా ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్నాం. ఒక స్టూడియో లాంటి పరిస్థితులు అవసరం. కార్యక్రమం చక్కగా రికార్డ్ అవ్వాలి అంటే ఒక స్టూడియో లాంటి ఎడిటింగు, ఆ మ్యూజిక్ ఈక్వలైజరు, ఇవన్నీ కూడా అవసరమనే సంగతి మనందరికీ తెలుసు. ప్రస్తుతానికి మన సంఘానికి ఆ రికార్డ్ చేసే స్టూడియో ఎక్విప్మెంట్ లేదు మన దగ్గర. మనం సిద్ధపడలేదు, దాని కొరకు సిద్ధపడదాం. మరి దాంట్లో భాగంగా దేవునిని ప్రేమించి, ఆలయాన్ని ప్రేమించి, దేవుని సేవ కొరకు, ఆలయం ఆరాధన కొరకు ఎప్పుడైతే ప్రకటించబడుతుందో అప్పుడంతా కూడా మేమున్నాము ముందు అని ఈ ఆలయం యొక్క ఆరాధన కొరకు, దేవుని మహిమ కొరకు అనేక రూపాలుగా దేవుడు తమ ఆశీర్వాదంలో నుండి వస్తు రూపేణ, ధన రూపేణ సంఘములు అనేకులు ఇస్తూ ఉన్నారు. వారిలో ఒక కుటుంబము బొల్లెద్దు రాజేంద్ర ప్రసాద్ గారు. మీరు చూస్తున్న ఈ తివాచి, అలాగే అనేకమైన ఫ్యాన్లు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు. సమయంలో ఈ మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం. ఈ మొబైల్లో రికార్డ్ చేయడానికి కూడా, ఈ మొబైల్ పెట్టడానికి, కెమెరా పెట్టడానికి ఈ ట్రైపాడ్, ఒక స్టాండ్, 3 కాళ్ళ స్టాండ్, అది ట్రైపాడ్ అంటాం. మంచి బలమైన ఒక స్టర్డీ అంటాం దాన్ని. ఒక బలమైనటువంటి చాలా ఖరీదైనటువంటి స్టాండ్ మీద ఇప్పుడు ఆ మొబైల్ కెమెరా పెట్టడం జరిగింది. అలాగే మరి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ స్వరము రికార్డ్ అవ్వడానికి ఈ మైక్ సెట్, ఇది ఒక సెట్. ఇది
ఈ కాలర్ మైక్ ఇది మేము అడిగిన వెంటనే చాలా సంతోషంగా వారి కుటుంబం ఒప్పుకొని శ్రీ బుల్లెద్దు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కుటుంబం వారు మరి దీనికి ఇచ్చారు. ఇంకొక కెమెరా పెట్టడానికి అవసరమైన వై కనెక్షన్ అని ఒకటి వస్తుంది. ఆ వై కనెక్షన్ అంటే 2 ఉంటాయి. ఒకే పాయింట్కి ఇంకొక మైక్ పెడితే పాస్టర్ గారు కూడా మైక్ పెట్టవచ్చు. ఆ వై కనెక్షన్ కూడా వస్తుంది. అలాగే ఈ మైక్ కూడా కావాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మరి మనం రికార్డ్ చేయడానికి అవసరమైనటువంటి ఈ వస్తువులు మనము సమకూర్చుకుందాం. మరి ప్రత్యేకంగా మన మధ్యన శ్రీ బుల్లెద్దు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. మరి మీరు దేవుని రాజ్యములో విత్తన మరొక విత్తనము ఇచ్చినటువంటి వస్తువులు తగిన విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటా ఉన్నాడని, ఆయన పట్ల చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడని కూడా నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ, మరి మీ కొరకు ఆయన ఎత్తిపెట్టినటువంటి దీవెనలు తగిన కాలమందు మీరు అందుకొని ఆనందించాలని మేము కూడా ప్రార్థిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండి. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో 455 ఈ చిన్న పుస్తకంలో 164 యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును అనే కీర్తన పాడుకుని దీవెన తీసుకొని పంపుము దేవా దీవెనలతో అనే కీర్తన పాడుకుని సెలవు తీసుకుందాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము యేసు స్వామి నీకే నేను దోసిలోగి మ్రోకేదా తీసివేతు లోకయాశల్ యేసు చేర్చు మీ పూడే నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము నేను నీ వాడాను యేసు నీవును నా నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము నీకు నన్ను యేసు ప్రభు ఈయనేనే ఏగీటి నీదు ప్రేమ శక్తి నింపు నీదు దీవే నీయావే నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము యేసు నీదే నా సర్వాస్తి హాసుజ్వాల బొందిటి హాసు
హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికిట్టు నా సమస్త. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయచేత పతిత పావన నామ పెంపుగా నీ సేవ ప్రియమొప్పను నరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. God bless you all. Have a blessed Sunday. God bless you.